అంటే మీరు ప్రారంభించినప్పుడు ఈ ఫౌండేషను అప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారు? ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు? స్టార్ట్ చేసినప్పుడు జీరోతో స్టార్ట్ చేశానండి. ఒక్కొక్కళ్ళు 2-3 మంత్స్లో ఒక 5 మెంబర్స్ అయ్యేసరికి కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 34 మెంబర్స్ దాకా ఉన్నారు. కానీ కోవిడ్ టైంలో ప్రపంచం అయితేంది, దేశం అంతా అతలకల్లలో అల్లకల్లలో అయింది. మేము కూడా చాలా సఫర్ అయ్యాము అప్పుడు. మీరు ఎటువంటి ఫేస్ చేశారు? ఆరోగ్య సమస్యలు అంటే కోవిడ్ టైంలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళకి సరైన ఆహారము వసతి కల్పిస్తే చాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కాదు, ఇంకొకరి తల్లిదండ్రుల బాధ్యత కూడా మనం తీసుకోవడం అన్నది కోవిడ్ నేర్పించింది. ఆ బాధ్యత తీసుకుంటే దానికోసం నిలబడాలి. కోవిడ్ టైంలో మా హోమ్లో ఉన్న వాళ్ళకి దగ్గర 8 మందికి దాకా వచ్చింది ఫస్ట్ వేవ్. తర్వాత సెకండ్ వేవ్లో అప్పుడు పిల్లలు కూడా ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పేరెంట్స్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు, ఎవరిని పట్టించుకునే పరిస్థితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు వాళ్ళని కూడా నేను ఎక్కడికి పంపించకుండా నాకు చేతనైనంత వరకు నేను కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను. అయినా కూడా నా వల్ల అయినంత వరకు చేశాను, ఎవరిని పంపించకుండా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి 100 మందినైనా హ్యాండిల్ చేయగల ధైర్యం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇందులోకి ఈ ఫౌండేషన్కి వచ్చే వాళ్ళు వృద్ధుల్లో చాలామంది, అంటే చాలా వరకు ఎటువంటి వారు ఉంటారు అంటే ఏజ్ మీద పడుతుంటే చాలామంది వృద్ధులకు కొంతమంది కళ్ళు కనిపించవు, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమంది మాట్లాడిన పరిస్థితులు ఉంటారు, అంటే మూగవాళ్ళు అయిపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే ఇందులో వచ్చే వాళ్ళు ఎక్కువ ఎలాంటి వారు వస్తుంటారు? మా దగ్గర హైయెస్ట్ ఏజ్ 95 అండి. ఇప్పుడు 95 ఉన్నారా? 95 వాళ్ళు 6-7 మెంబర్స్ ఉన్నారు. అంతా 80+, ఆల్మోస్ట్ 80+. వీళ్ళు ఎలా అంటే కొంతమంది పిల్లలకి వాళ్ళ ఉద్యోగాల రీత్యా వీళ్ళకి టైం వెచ్చించలేకపోవడం, కొంతమంది పిల్లలు బయట దేశాల్లో ఉండడం, వీళ్ళకి సరైన టైం కల్పించలేకపోవడం ఒకటి. వాళ్ళ పిల్లల బాధ్యతల కోసం బయట దేశాలకు వెళ్ళడం వల్ల అనుకోనియండి, ఏదైనా వీళ్ళు ఇంట్లో అంటే పిల్లలు చెడ్డవాళ్ళని నేను అనట్లా, కానీ వీళ్ళకి ఇప్పుడున్న కేటాయించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు వస్తారు. మెయిన్గా కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారు. అన్మ్యారీడ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళని చూడరు కదా, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నంత వరకు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ బాధ్యత తీసుకోవడానికి రెడీ అవ్వరు. అన్మ్యారీడ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, కొంతమంది ఫిట్స్ తోటి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్మ్యారీడ్ ఉండిపోతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు 70-80 వచ్చేసరికి వీళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఏమైనా కావాలంటే సపోర్ట్, మెడికల్ సపోర్ట్ ఏదైనా ఇస్తారేమో, కానీ ఇంట్లో ఉండి చూసేంత ఓపికలు కొంతమందికి ఉండవు. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు